కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత 3 నెలలుగా 28 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. అయితే గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించిన గ్రామస్తులు గ్రామ పురోహితుల్ని సంప్రదించగా గ్రామానికి కీడు సోకిందని, గ్రామంలో ఒకరోజు గ్రామస్తులందరూ ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్లాలని సూచించారు. అయితే ఒకరోజు ముందు గ్రామంలో డప్పు చాటింపు చేసి ఇవాళ ఇళ్లకు తాళాలు వేసి కీడు వంటలకు వెళ్లారు గ్రామస్తులు. కీడు వంటలకు వెళ్తామని చెప్పినప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగాయని గ్రామస్తులు తెలిపారు. ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు, ఏం సంగతి మరి ఊళ్ళో ఇంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. పలాంటి 8 రోజు మంచి ఉంటుంది, మీరు పోవాలి ఆ రోజు వరకు అని అన్నది. ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా, ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా. దాని కొరకే ఒకరోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరం వచ్చి వాళ్ళ వంటలు బయటకు వచ్చి వంటలు చేసుకుంటే ఊరంతా అభిప్రాయంతో అందరం వచ్చి వంటలు చేసుకొని తిని పోతాను. ఒక గ్లాస్ తెల్లగల్లు తాగి బుక్క అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఏంటంటే మనసు ఎవరు చెప్పింది అనేది తర్వాత విషయం, కానీ మన మనసు నిండు అయిపోతుంది. అంటే మనం ఒక ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే పెద్దలు ఆ రోజులలో పెద్దలు అన్నట్టు ఏదన్నా జరిగితే కీడు అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఒక 2-3 సార్లు చూసినాం. ఇది 4వ సారి ఇట్లా రావడం జరుగుతుంది. అదే అభిప్రాయంతో ఊళ్ళో అందరూ అడిగారు. ఊళ్ళో అందరూ ఒక